విశ్వగర్భ, స్వర్ణగర్భ, అవరద, వాగధీశ్వరి, ధ్యానగమ్య, అపరిచ్ఛేద్య, జ్ఞానద, జ్ఞాన విగ్రహ. ఈ శ్లోకంలోని మొదటి నామము విశ్వగర్భ. ఇది 637వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వగర్భాయై నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వమును, గర్భ అంటే గర్భమునందు ధరించున్నది. స్త్రీ గర్భాశయములో పిండాండము పెరిగి శిశువుగా ప్రసవింపబడినట్లు అమ్మవారు గర్భంగా ధరించి ప్రసవించగా ప్రభవించినదే ఈ దృశ్యమైన సమస్త విశ్వము అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ నామము అమ్మవారి జగన్మాతృక, యూనివర్సల్ మదర్ లక్షణాన్ని నిర్ధారిస్తుంది. విశ్వమును తన గర్భమునందు ధరించున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము స్వర్ణగర్భ. ఇది 638వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వర్ణగర్భాయై నమః అని చెప్పాలి. స్వర్ణ అంటే బంగారు, గర్భ అంటే గర్భము గలది. స్వర్ణము అంటే బంగారం. శ్రేష్టమైన పదార్థాన్ని గాని, వస్తువులను గాని, వ్యక్తులను గాని బంగారంతో పోలుస్తారు. ఎందుకంటే రాగి, ఇత్తడి, ఇనుము మొదలైన ఇతర పదార్థాల లాగా వాతావరణ ప్రభావానికి లోనై పాడవనిది బంగారం కనుక తనదైన లక్షణాన్ని నిలుపుకునేది బంగారం. అందుకని బంగారం అన్నింటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. అందుకే సమస్త విశ్వాన్ని ధరించి ప్రసవించే అమ్మవారి గర్భము బంగారం అంతటి శ్రేష్టమైనదని చెప్పడం. బంగారం భూమిలోనే ఉంటుంది. భూమాత రూపంలో అమ్మవారు తన గర్భమునందు బంగారాన్ని కలిగినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యము అంటే బంగారమే. ఆ హిరణ్య గర్భుడైన బ్రహ్మరూపంలో కూడా సృష్టి కార్యాన్ని చక్కబెడుతుంది కాబట్టి అమ్మవారు స్వర్ణగర్భ. స్వర్ణం అంటే సువర్ణమని అర్థము. సువర్ణం అంటే మంచి అక్షరాలు లేదా వేదాంగ శాస్త్రాక్షరాలు అని చెప్పుకోవచ్చు. ఈ వేదాంగ శాస్త్రాలన్నీ అమ్మవారి నుండే వ్యక్తమై అమ్మవారి గురించి చెప్పబడ్డాయి కాబట్టి అమ్మవారు స్వర్ణగర్భ. సు ప్లస్ అర్ణము అంటే స్వర్ణము అని చెప్పుకుంటే ఇంకో అర్థం వస్తుంది. అర్ణం అంటే వెలుగుల వెల్లువ, ఫ్లడ్ ఆఫ్ లైట్ అని కానీ, నాద నిధి అని కానీ అర్థం చెప్పుకోవచ్చు. ఈ అర్థాలను బట్టి నాదాత్మకమైన, ప్రకాశాత్మకమైన సృష్టిని గర్భమునందు కలది అని అర్థం వస్తుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 బంగారు అంటే శ్రేష్టమైన గర్భము కలది. 2 బంగారమును గర్భమునందు కలది. 3 హిరణ్య గర్భునిగా ఉండునది. 4 వేదాంగ శాస్త్రాదులను గర్భమునందు కలది. 5 నాదాత్మక ప్రకాశాత్మక సృష్టిని గర్భమునందు కలది. తరువాతి నామము అవరద. ఇది 639వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అవరదాయై నమః అని చెప్పాలి. ఈ నామంలోని అక్షరాలను విడదీయడాన్ని బట్టి వేరువేరు అర్థాలు వస్తాయి. ఆ ప్లస్ వరద అని విడదీస్తే తనకు సాటి లేనటువంటి వరద అంటే వరదాతలు కలది అనగా తనకు మించిన వరదాతలు లేనిది అని అర్థం వస్తుంది. అవా ప్లస్ రథ అని విడదీస్తే అవా అంటే కాంతివంతమైన, రథ అంటే దంత పంక్తి కలది అని అర్థం వస్తుంది. అవరా ప్లస్ దా అని విడదీస్తే అవరా అంటే తనకన్నా చిన్నవారగు సోదరీ సోదరులను, దా అంటే ప్రసాదించునది అని అర్థం వస్తుంది. పూర్వనామముతో ఈ నామాన్ని సవర్ణ దీర్ఘ సంధిలాగా వ్రాసుకుంటే స్వర్ణగర్భ ప్లస్ అవరద అని 2 నామాలు వస్తాయి. అలా కాకుండా సవర్ణ దీర్ఘ సంధిని ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 తనకు మించిన వరదాతలు లేనిది. 2 కాంతివంతమైన దంతపంక్తి కలది. 3 తనకన్నా చిన్న వారగు సోదర సోదరీమణులు ఇచ్చునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వాగధీశ్వరి. ఇది 640వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వాగధీశ్వర్యై నమః అని చెప్పాలి. వాక్ అంటే వాక్కునకు, అధీశ్వరి అంటే అధిదేవత. నాదానికి వాక్కు ఎలాగో నాద బ్రహ్మకు వాగధీశ్వరి అలాంటిది. వాక్కు గురించి తెలిస్తే వాగధీశ్వరి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్కు 4 స్థితులలో ఉంటుందని, ఆ స్థితులే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని పూర్వనామాల్లో చెప్పబడి ఈ 4 స్థితులలోనూ మొదటి 3 స్థితులు బయట వ్యక్తము కాకుండా లోపలే ఇమిడి ఉంటాయని, 4వదైన వైఖరి వాక్కు మాత్రమే బయటకు ఉచ్చారణగా వ్యక్తమవుతుందని ఇంతకు ముందే చెప్పబడింది. ఉచ్చరించే వాటిలో సంకల్ప రూపంలో ఉండే వాక్కు స్థితిని పరావాక్కు అంటారు.
ఈ పరావాక్కే అన్ని స్థితులలోని వాక్కులకు ప్రేరణ స్థానం, ప్రారంభ స్థానము, ఉత్పత్తి స్థానము. కాబట్టి ఈ పరావాగ్ దేవతయే వాగధీశ్వరి అవుతుంది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, పరావాగ్దేవతా స్వరూపిణి. 2, వశిన్యాది దేవతలకు అధినాథురాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామం ధ్యానగమ్య. ఇది 641వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధానగమ్యాయై నమః అని చెప్పాలి. ధ్యాన అంటే ధ్యానమునకు, గమ్య అంటే లక్ష్యమైనది. ధ్యానము చేత, గమ్య అంటే పొందబడును. ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప అన్న 254వ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. ఎన్ని విధాలుగా అర్చించినా, ఎన్ని మంత్రాలు వల్లించినా, ఎన్ని స్తోత్రాలు చేసినా ధ్యానముతో కాని వాటికి సంపూర్ణత చేకూరదు. అందుచేతనే షోడశోపచార పూజ మొదటి ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్యానంలో వర్ణించిన రూపాన్ని పొందడమే మొత్తం పూజకు లక్ష్యము లేదా ధ్యేయం. కాబట్టి అమ్మవారు ధ్యానగమ్య. కళ్ళు తెరిచినా మూసినా మనం చూడగలిగేది ధ్యానగమ్యము అవ్వాలి. అంతేకాని కళ్ళు మూసినప్పుడు ఒకటి, కళ్ళు తెరిచినప్పుడు మరొకటి కాకూడదు. ఈ స్థితి వచ్చిన వారు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య స్థితులలో ఉన్నట్లు. ధ్యానం యొక్క లక్ష్యమైనది లేదా ధ్యానము చేత పొందబడునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అపరిచ్ఛేద్య. ఇది 642వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అపరిచ్ఛేద్యాయై నమః అని చెప్పాలి. అంటే వీలు కాని లేదా పొసగని, పరిచ్ఛేద్య విభజనము కలది అనగా విభజింప వీలు లేనిది అని అర్థము. ప్రపంచంలోని ఏ వస్తువునైనా, ఏ పదార్థాన్నైనా ఆకారపరంగాను, పరిమాణపరంగాను, కాలపరంగాను విడగొట్టి నిర్దేశింపవచ్చును. కానీ ఒక రూపానికి కట్టుబడని, పరిమాణానికి కట్టుబడని, కాలానికి కట్టుబడని అమ్మవారిని ఏ విధంగా విడగొట్టగలము? సత్యము, జ్ఞానము, అనంతము అనేవి అమ్మవారి లక్షణాలు. ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు. ఆకాశానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని చెప్పగలమా? ఒక నిర్దిష్టమైన పరిమాణాన్ని చెప్పగలమా? ఆకాశం ఏ ఏ కాలాల్లో, ఎక్కడెక్కడ, ఎంతెంత పరిమాణాల్లో, ఏ ఏ ఆకారాలలో ఉంటుంది అని ప్రశ్నించడం ఎంత అర్ధరహితమో, ఎంత అవివేకమో అమ్మవారి విషయంలో అలా ప్రశ్నించడం కూడా అంతే. దేశకాల పరిధులలో విభజనకు వీలు లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము జ్ఞానద. ఇది 643వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞానదాయై నమః అని చెప్పాలి. జ్ఞాన అంటే జ్ఞానమును, దా అంటే ఇచ్చినది. మానవ జన్మము కావలసింది ముఖ్యంగా వివేక జ్ఞానము. ఈ వివేక జ్ఞానం వల్లనే ఏవి తాత్కాలికమో, ఏవి శాశ్వతమో, ఏవి అవసరమో, ఏవి అనవసరమో, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది మోసపూరితమైనదో, ఏది కాదో తెలుసుకోగలిగేది. ఈ వివేక జ్ఞానము లేనివారు అన్ని రకాలుగాను ఇబ్బందుల పాలవుతూ కష్టనష్టాలకు గురి అవుతారు. అటు లౌకికమైన జ్ఞానాన్ని, ఇటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. మిగిలిన దేవతలు ధర్మార్థ కామాలను మాత్రమే ఇవ్వగలరు, కానీ మోక్ష జ్ఞానాన్ని ఇవ్వలేరు. విజ్ఞానం కావాలంటే విదేశాలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉండవచ్చునేమో, కానీ జ్ఞానము కావాలంటే స్వదేశాన్ని విడవకుండానే పొందవచ్చును. ఒక చోట స్థిరంగా ఉండి కూడా పొందవచ్చును. అయితే మళ్ళీ అలా పొందిన జ్ఞానము నలుగురికి తెలియచెప్పాలనే తాపత్రయం ఉన్నా, లేదా ఆ పనిని నిర్వహించాల్సిన బాధ్యత ఉండి తప్పనిసరి అయితేనే తప్ప ఉన్న చోటనే ఉండి కూడా ఈ జ్ఞానాన్ని పొందగలిగే విధంగా అమ్మవారు తన భక్తులను అనుగ్రహించగలదు. అయితే అమ్మవారి అటువంటి అనుగ్రహాన్ని పొందటానికి కావలసిన సాధన మాత్రం మనం చేయాలి. జ్ఞానమును ప్రసాదించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము జ్ఞాన విగ్రహ. ఇది 644వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞాన విగ్రహాయై నమః అని చెప్పాలి. జ్ఞాన అంటే జ్ఞానమును, విగ్రహ అంటే మూర్తిగా దాల్చినది. అమ్మవారు జ్ఞానాన్ని కలిగి ఉన్నది కాదు, జ్ఞానమునే మూర్తిగా దాల్చినది. సాధారణంగా డబ్బు కలవారు, తెలివి కలవారు, అందాన్ని కలిగి ఉన్నవారు అంటూ వాటిని కలిగి ఉన్న వారిని ఆ విధంగా చెప్పుకుంటారు. కలిగి ఉండడం అంటే మిగిలిన వాటితో పాటు ఇది కూడా వారిలో ఒకటిగా కలిగి ఉండడము, లేదా
తెలివి కలవారు అంటే మిగిలిన గుణగణాలతో పాటు ఈ తెలివి కూడా వారిలో కలిసి ఉంటుంది. అంటే వారిలో తెలివి కొంతమేరకే ఉంటుంది, మిగిలిన భాగము తెలివి కానిదవుతుంది. ఈ నామం యొక్క అర్థము ఈ విధంగా చెప్పే జ్ఞానము కలిగిన మూర్తి అని కాదు, జ్ఞానమును మూర్తిగా దాల్చినది అని చెప్పుకోవాలి. దీనిని బట్టి అమ్మవారిలో జ్ఞానమే నిండి ఉంటుంది తప్ప జ్ఞానము లేని భాగం ఉండదు అని అర్థమవుతుంది. జ్ఞానమనంగానే పరిమితంగా ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానమే కాదు, వివిధ విషయాలకు శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమంతా రూపం దాల్చినదని అర్థం చేసుకోవాలి. జ్ఞానమును మూర్తిగా దాల్చినది అని ఈ నామానికి అర్థము.